టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత ఓపెనర్గా చరిత్రకెక్కాడు. 3 వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇది రోహిత్ శర్మకు భారత ఓపెనర్గా 121వ 50+ స్కోర్. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ భారత ఓపెనర్గా 120 సార్లు 50+ రన్స్ చేశాడు. కామిందు మెండీస్ వేసిన 10వ ఓవర్లో 4వ బంతిని సిక్సర్ తరలించిన రోహిత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వన్డే క్రికెట్లో తొలి 10 ఓవర్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు హిట్మ్యాన్ 53 సిక్సర్లు బాదగా 24 సిక్సర్లతో డేవిడ్ వార్నర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మహమ్మద్ వసీం 22, మిచెల్ మార్ష్ 17, క్వింటన్ డికాక్ 15 సిక్స్లతో ఈ జాబితాలో ఉన్నారు. వన్డే క్రికెట్లో తొలి 10 ఓవర్లలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్లలో రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 7 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా 4 హాఫ్ సెంచరీలతో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. సచిన్, రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్ ఒక్కో హాఫ్ సెంచరీతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ 10,768ను అధిగమించాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డుకు 4 పరుగుల దూరంలో ఉన్న రోహిత్ వెళ్లాలాగే వేసిన 4వ ఓవర్లో బౌండరీ బాది ద్రవిడ్ను అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 13,872 పరుగులు, సౌరవ్ గంగూలీ 11,221 పరుగులతో రోహిత్ శర్మ కన్నా ముందున్నారు. వన్డే క్రికెట్లో శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ అత్యధిక భాగస్వామ్యం యావరేజ్ కలిగిన జోడీగా కూడా రికార్డ్ సాధించాడు.